విజయవాడ ఇబ్రహీంపట్నంలో టెన్షన్ వాతావరణం కనిపిస్తోంది. ఏపీ కల్తీ మద్యం కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. మాజీ మంత్రి జోగి రమేష్ ఇంటి వద్ద హై టెన్షన్. జోగి రమేష్ ఇంటికి పోలీసులు చేరుకున్నారు. నకిలీ మద్యం కేసులో ఎక్సైజ్ సిట్ నోటీసులు ఇచ్చేటువంటి అవకాశం కనిపిస్తోంది. కల్తీ మద్యం కేసులో జనార్దన్ స్టేట్మెంట్ ఆధారంగా జోగి రమేష్కు నోటీసులు ఇవ్వనున్నట్లుగా అధికారులు తెలియజేస్తున్నారు. లిక్కర్ కేసులో జోగి రమేష్ను సిట్ విచారించబోతోంది. రమేష్తో పాటు ఆయన సోదరుడు రాము కూడా ఇందులో ఇన్వాల్వ్ అయి ఉన్నారంటూ వార్తలు వస్తున్నాయి. సిట్ నోటీసులు ఇచ్చే ఛాన్స్ కనిపిస్తోంది. జోగి రమేష్ ఇంటికి భారీగా వైసీపీ కార్యకర్తలు కూడా చేరుకుంటున్నారు. జోగి రమేష్ అనుచరులను ఇప్పటికే పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లుగా తెలుస్తోంది. జోగి రమేష్ ఇంటి వద్దకు సిట్ అధికారులు పోలీసులు చేరుకోవడంతో ఆ విషయం తెలిసినటువంటి వైసీపీ కార్యకర్తలు భారీగా అక్కడికి చేరుకుంటున్నారు. ఈ నేపథ్యంలో వారిని కంట్రోల్ చేసే ప్రయత్నం చేస్తున్నారు అక్కడ ఉన్నటువంటి పోలీసులు. మరోవైపు ఇప్పుడు ఈ కేసులో ఏం జరగబోతుందన్నటువంటి ఉత్కంఠ కొనసాగుతోంది. ఇన్ని రోజులు కొంతమంది వైసీపీ నాయకులతో పరిచయాలు ఉన్నాయని, లేదంటే జనార్దన్ రావుకు లింకులు ఉన్నాయంటూ వార్తలు వస్తున్న నేపథ్యంలో ఇప్పుడు జనార్దన్ రావు స్టేట్మెంట్తోనే జోగి రమేష్ పేరు బయటకు వచ్చిందని, ఆయన్ని కూడా ఇప్పుడు అరెస్ట్ చేసే అవకాశం ఉందని, విచారణకు పిలిచేటువంటి అవకాశం ఉందని, దానికి నోటీసులు ఇవ్వడానికి వచ్చారనేది క్లియర్గా కనిపిస్తోంది. ఇన్ని రోజులు కేవలం విమర్శలు ఆరోపణలే ఉన్నటువంటి ఈ కేసులో ఇప్పుడు పూర్తి స్థాయిలో ఆయన పేరు చేర్చడంతో, జోగి రమేష్ పేరును చేర్చడంతో సంచలనంగా మారింది. ఇప్పుడు వైసీపీ ఈ విషయం మీద ఎలా రియాక్ట్ అవుతుందనేది కూడా చాలా కీలకంగా మారింది.